16వ కీర్తన 4వ వచనం చదువుతున్నాను. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయ అర్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవుల ఎత్తను. ఇప్పుడు 18-21 కూడా చదవండి, అందులో ఏముంటుందో చూద్దాము. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. చెప్పండి, నేను ఏం చేస్తున్నాను? అనుసరిస్తున్నా. అంటే దీనికి ముందు ఆ మాట చదివించాలని ఆ వచనాన్ని మీ ముందు తీసుకొచ్చాను. యెహోవాను విడిచి వేరొకని వెంబడించు వారికి శ్రమలు విస్తరిస్తా. ఇది దేవుని మాట. ఇది వేరొకని అన్న చోట నీ జీవితంలో ఎవరున్నారు చెప్పు? యెహోవాను విడిచి అంటే దేవుణ్ణి విడిచి వేరొకని, వారు మనుష్యులు కావచ్చు, వస్తువులు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, తప్పు బోధలు కావచ్చు, అబద్ధ ప్రవక్తలు కావచ్చు, నిన్ను సత్యము నుండి వెనక్కి ఈడ్చుకుని పోతున్న రాబందులు కావచ్చు. ఎవరిని వెంబడిస్తున్నానో దేవుడు మాట్లాడు. దేవుణ్ణి విడిచి వేరొకని వెంబడించి వారికి శ్రమలు వస్తాయి. ఎందుకు అంటే దేవుడేదో శపించేస్తాడనో లేదా మరొక ఉద్దేశంలో కోపంగా ఉంటాడని కాదు. కానీ నాకు వెలుగు వద్దు అంటే నువ్వు ఎక్కడ ఉండాలి చెప్పండి? వెలుగు వద్దంటే ఎక్కడ ఉండాలి? నువ్వు చీకట్లోనే ఉండాలి. అది నీ నిర్ణయమే తప్ప అక్కడ దేవుడు చేసింది ఏమి లే. అక్కడ నాకు వద్దు వెలుగు అంటే చీకట్లోనే ఉండాలి. ఇంకా మధ్యస్థ ప్రాంతం ఏమి లేదు, సగం వెలుగు సగం చీకటి ఏమన్నా ఉందంటే అలాంటిది ఏమి ఉండదు ఇక్కడ. అయితే వెలుగులో ఉంటావా? వెలుగులో ఉండు. వెలుగు కాదంటావా? నువ్వు ఎక్కడ ఉండాలి? చీకట్లో. పరలోకం కావాలంటావా? దేవుని మార్గంలో ఉన్నాడు. పరలోకం వద్దంటే నువ్వు నరకాన్ని కోరుకున్నట్టే. ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదాన్ని కోరుకోలేదంటే శాపాన్ని కోరుకున్నట్టే. మధ్యస్థ ప్రాంతం లేదు, డ్యూయల్ గ్రౌండ్ లేదు ఇక్కడ. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, యెహోవాను విడిచి వేరొకని వెంబడించు వారికి. అది ఎవరైనా కావచ్చు, కొన్నిసార్లు నీ సొంత ఆలోచనలే కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. శ్రమలు ఎందుకు కొని తెచ్చుకుంటావు? ఇబ్బందులు ఎందుకు కొని తెచ్చుకుంటావు? ప్రభువుని వెంబడించు, గట్టిగా ఆయన్ని అనుసరించు. ఇప్పుడు అదే దావీదు మహారాజు 18 అంటున్నాడు, నేనైతే దేవుని మార్గములను ఏం చేస్తున్నాను? నేను చెప్పండి. మార్గాన్ని అనుసరించాలంటే ముందు ఆ మార్గం ఏంటో తెలుసుకోవాలి వద్దా మనం? అవునా కాదా? ఒక మార్గాన్ని అనుసరించాలన్నప్పుడు ఆ మార్గం గురించి మనకు తెలియాలా వద్దా? ఖచ్చితంగా తెలియాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మార్గమై ఉన్న యేసయ్యను అనుసరించడం వల్ల దేవుని మార్గాల్లో మనం నడుస్తున్నాం. అందును బట్టి దేవునికి మహిమ, దేవునికి ఘనత ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా జాగ్రత్త వినండి. మీలో ఏ ఒక్కరు దేవుని ఆజ్ఞను భంగము చేయక దేవుని సేవించిన ఎడల, ఆయన్ను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగుద్ది. అది మీరైనా మిమ్మల్ని ఏలబోవు రాజైనా అనే చక్కని మాట 12:14 చెప్పిన మాట మనం చూసాం. కాలేబు నిండు మనసుతో దేవుని అనుసరించాడు. సౌలు దేవుని అనుసరించలేదు కాబట్టి దేవుడు పశ్చాత్తాపడ్డాడు. మనందరం కూడా దేవుణ్ణి అనుసరించే వారంగా ఉండాలనే బైబిల్ సెలవిస్తూ ఉంది. అలా అనుసరించినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాము, ఆశ్చర్యకరాలు గమనిస్తాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.